ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితొల్లా అలీ ఖైమోనీ మృతి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన మొట్టమొదటి ఆపరేషన్ ఫిబ్రవరి 28 ఉదయం నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫరీ అంటూ ఇజ్రాయెల్ 200 యుద్ధ విమానాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 300 దాకా యుద్ధ విమానాలు ఉపయోగిస్తే ఆయన టెహ్రాన్‌లో తన నివాసంలో ఆయన్ని చంపడం జరిగింది. ఏంటి ఇది అంటే అమెరికా చేసిన అతిపెద్ద తప్పుగా ఇది చరిత్రలో మిగిలిపోబోతుందా అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2011లో అప్పటి ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిన్ లాడెన్‌ని చంపడం జరిగింది. 2001లో అమెరికా డబ్ల్యూసీ టవర్స్ మీద ఆయన బాంబు దాడులు చేసిన తర్వాత 10 సంవత్సరాలకి బిన్ లాడెన్ పట్టుకొని పాకిస్తాన్‌లో అబోటాబాద్‌లో ఆయన్ని చంపడం జరిగింది. చంపిన తర్వాత ఒబామా అడ్మినిస్ట్రేషను చాలా తెలివిగా ఒక పని చేసింది. ఏంటి? బిన్ లాడెన్ డెడ్ బాడీని ఎక్కడ రిలీవ్ కాకుండా, ఎక్కడ ఇవ్వకుండా ఆ డెడ్ బాడీని అరేబియా సముద్రంలో ఒక రాయి కట్టి ఎక్కడ పెట్టారో తెలీదు. ఎందుకు అంటే మరో మక్కాగా ఒబా బిన్ లాడెన్ సమాధి అవ్వబోతుంది అనే విజ్ఞతతో. ఇప్పుడు ట్రంప్ దాన్ని బట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఇస్లాంలో బిన్ లాడెన్ టెర్రరిస్ట్ మనకైనా ఇస్లాంలో ఒక వీరుడుగా, మార్టేరుగా కొలుస్తారు ముస్లింలు. ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమనీ 1989 నుంచి 2026 వరకు ఆయన ఇరాన్ సుప్రీం లీడర్‌కి, ముఖ్యంగా షియా ముస్లింలు ఆల్మోస్ట్ సున్నీ 100 కోట్లు ఉంటే షియా ముస్లింలు 100 కోట్లు ఉంటారు. షియాలకి ఆరాధ్య దైవం లాంటి వాడనమాట. ఆయన్ని ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మొదటిలోనే చంపేయడం. ఈ చంపడం అనేది యుద్ధ నీతి ప్రకారం కరెక్ట్ కాదు.